we're going to talk about noble character and 3 responses. So let's go to Acts chapter 17, verse 10 to 12. Acts chapter 17, and we're going to do this drawing. This is what the drawing is going to look like. And we're going ఈరోజు to... నేర్చుకోబోతున్న లేఖనం ఏంటంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు బెరియన్ క్వాలిటీస్ గురించి మనం నేర్చుకుందాం. Acts chapter 17. బెరియన్ క్వాలిటీస్ అంటే బెరయా పట్టణస్థులు ఏ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు, వారికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, లక్షణాలు ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకుందామండి. బెరియన్ క్వాలిటీస్ కానీ చదువుతారా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. థ్యాంక్ యూ బ్రదర్. Thank you. Okay, excellent. Right, so the questions in the booklet, we're just going to quickly have a look at the questions. Acts, the Berean is we'll do it all the drawing, but the questions will be which 2 cities are involved is the first question. చూడండి, ఇక్కడ 2 పట్టణాలు ఉన్నాయి. ఆ 2 పట్టణాల పేర్లు ఏంటంటే ఇక్కడ 2 పట్టణాలు కనిపిస్తున్నాయి. ఏ పట్టణస్థులు వాళ్ళు? చదవరు కదా బైబిల్. ఇందులో 2 పట్టణస్థులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? తెస్సలోనిక అండ్ ఇంకొకరు ఎవరు? వాక్యాన్ని పట్టించింది ఎవరు? బెరయా. Yeah, very good. Bedraya, thank you. Very good. Thank you. Awesome. Yeah. Very Bereans good. and Yeah. Thessalonica. Okay, so we're going to write the Berean qualities. బెరయా పట్టణస్థుల యొక్క లక్షణాలు హెడ్డింగ్ పెట్టుకోనండి. బెరియన్ క్వాలిటీస్. Right, and I'll draw the Bible. And we're going to have the qualities. There is 4 qualities that we have here that we want to talk to. What are the 4 qualities that you can see here the Bereans have? ఇక్కడ బెరయా పట్టణస్థులకు ఉన్న మరి క్వాలిటీస్ ఏంటండి? బెరయా పట్టణస్థులు ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్నారు? వాక్యములో ఏ విధంగా చెప్తున్నారు, అవి ఉన్నవే లేవో పరిశీలన చేశారు. Yes, they examined, they research, searching the scriptures. Yes, good answer. They examined. Very good answer. So I'm going to put examine for an I. They examined the scriptures. అనగా చూడండి, వాళ్ళు దేవుని యొక్క లేఖనాలు అలాగున్నావో లేవనే వారు తమ యొక్క కళ్ళతో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వాళ్ళు చూసారనమాట. ఎగ్జామిన్, పరీక్షించారు. Examined. Right, another quality. ఓకే అండి. మరొక క్వాలిటీ ఏంటండి? మరొక లక్షణం ఏంటి వరకు ఉన్నది బెరయా పట్టణస్థులకి? గనులు. గ్రేట్. యా, గ్రేట్ మ్యాన్. గనులు. They received the word. Yes, they were eager. So they had good hearts. They were really eager. So I'm going to write there. They were eager. వాళ్ళకి మంచి హృదయం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏగర్, మంచి హృదయం, ఆసక్తి ఉంది. వాళ్ళకి ఆసక్తి ఉంది. దేవుని వాక్యాన్ని పరిశీలన చేశారు. మనకు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఆసక్తి ఉండాలి మనకి.
ఎస్ బ్రదర్. Yeah, we're waiting for another quality. So we got another two. ఇంకా 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 ఉన్నాయండి క్వాలిటీస్. ఏంటవి క్వాలిటీస్? చెప్పాలి. వారికి ఉన్న క్వాలిటీస్ ఏంటి ఇక్కడ? వాళ్ళు ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని పరిశీలన చేశారు. ఇంకా 2 క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. వాక్యంలో అలాగ ఉన్నాయో లేదో పరిశీలన వచ్చింది. సెర్చింగ్. Searched scriptures daily. Yeah, daily. Yeah, so I'm gonna write down daily. And what I'll put there for daily is a watch. శ్రద్ధ వహించారు. So they were 24-hour people. You know, every 24 hours they wanted to know more. ఇక్కడ వారు దేవుని వాక్యం అలా ఉన్నదో లేదని ప్రతిరోజు కూడా చదివారు. డైలీ అంటే 24 hours by 7, 24 గంటలు చదివారు అనమాట. The last one. తర్వాత ఏంటది? తర్వాత క్వాలిటీ, లాస్ట్ క్వాలిటీ. Men and women believed. Honorable women, which were Greeks and of men not a few. Yeah, that's they. Yes, and maybe I can. Let's see. I want to go back to the Bible. It says there they see if what Paul said was true, right? So they checked if what Paul said was true. పౌలు చెప్తున్న సంగతులు అలాగున్నవో లేవో అని వాళ్ళు పరిశోధించారు. So although Paul was teaching, they wanted to know, are you speaking the truth or are you telling a lie? Even Paul, they wanted to check Paul against the scriptures. పౌలు చెప్తున్న సంగతులు అలా ఉన్నవో లేవో, రైట్ ఆర్ రాంగ్ అనేసి వాళ్ళు అక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. Now, if you go to a pastor today and you say, wait, pastor, I don't believe you, pastor. I'm not sure if I can trust you, pastor. I want to go and see if that's in the Bible. Daniel, Stein, Gela, Patarla, just wait. I hear your lesson. Give me some time. I want to go and see if it's in the Bible. మనం చెప్తున్న సంగతులు బైబిల్లో ఉన్న సంగతులు అలా ఉన్నవో లేదని మన సంఘస్థులు అడుగుతారు. పాస్టర్ గారు, డానియల్ గారు, శ్రేణు గారు, అలాగే గెలా, సంతోష్ గారు, జయరాజ్ గారు, రాశియాలు, ఎలాగా మీరు చెప్తున్నారు, ఏంటి సంగతులు, రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళు ప్రశ్నిస్తారు మనం. And also remember, they didn't have a Bible like us. They had to go to the synagogue, and in the synagogue there was a scroll which looked like that, which they had to roll up. It wasn't in their house or on the internet. It was really difficult to go and check the scriptures. అయితే ఇక్కడ బెరయ పట్టణస్తులకి అక్కడ మరి సినగోగుల్లో, సమాజ మందిరములో వాళ్ళకి స్క్రోల్స్ అనేవి ఉండేవి అనమాట. అవి ఆ పుస్తకాలను తెరిచి చూస్తూ ఉండేవారు. పౌలు చెప్తున్న సంగతిలో అలా ఉన్నాయా లేవా, ఏంటి రైట్ ఆర్ రాంగ్ అని ఉంది. కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనలాగా చూసుకోవడానికి ఇంటర్నెట్ వాళ్ళకి లేదు. Great. And right, now the questions in the booklet here is important question is, do you have Berean quality? So you can ask your students, are you a Berean? In other words, you eager, you examine daily, and you check against the scriptures. Are you a Berean? That's the question to your students. మన సంఘస్థుల్ని అడగాలి, మీరు బెరియన్ క్వాలిటీస్ కలిగి ఉన్నారా, అనగా మీరు ఆసక్తి కలిగి ఉన్నారా, మీరు ఎగ్జామిన్ చేస్తున్నారా, పరిశీలన చేస్తున్నారా వాక్యాన్ని, మీరు మరి 24 గంటలు మీరు దేవుని వాక్యాన్ని మీరు వాక్ చేస్తున్నారా, చూస్తున్నారా, లేక పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నావా లేవా అనేసి ఈ యొక్క 4 క్వాలిటీస్ మీలో ఉన్నాయా లేవా అని మనం వారిని అడగాలి. అప్పుడు వారు చెప్తారు. Yes, and what can you do to be more like a Berean? You can ask your student that. కాబట్టి ఇక్కడ బెరియా పట్టణస్తుల వల్లే మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలని అడగాలి మనం.
మీరు ఏం Um, చేస్తారు? బెరయ పట్టణస్థులు ఉండాలంటే ఏం చేయాలి? విల్ ఆస్క్ ద క్వశ్చన్ బ్రదర్, లెట్ దమ్ గివ్ ద ఆన్సర్. ఎస్, చెప్పండి. విని ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. Hmm. వాక్యం శ్రద్ధగా విని అవి ఉన్నాయో లేదో ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకోవాలి. Okay. Search the scriptures, whether it is right or wrong. Go and check the scriptures in your home and Yes. eagerly study the God's word. yes. Good answer, brother. Bodharaga. Very good answer, and good questions to ask for your class and your students. All right, and then we're going to go to 3 responses. So there's 3 ways that we can react to the Bible, and we're going to look at 3 ways to respond to this. అయితే ఇక్కడ మరి 3 రకాల అంటే జవాబులు ఈరోజు మనం పరిశీలన చేద్దాం. 3 రకాలైన జవాబులు అలాగా బైబిల్ గ్రంథం నుంచి. The first one is in Acts chapter 7 verse 54 to 60. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. యాకోబు ఐగుప్తులకు అపొస్తలుల కార్యాలు అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షికేమునకు తేబడి షికేములోని అపొస్తలులు 7:54 నుంచి 7:54 అండి 54 నుంచి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అని ఒకతని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును కూర్చి మొర్రపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని చెప్పను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. థ్యాంక్ యూ బ్రదర్. Thank you very much, sister. Okay, so what is the quality? How did they respond to the word over there? What was their response? ఇక్కడ వారికి ఉన్న రెస్పాన్స్ ఏంటండి? ఎలా ఉంది వారి రెస్పాన్స్? Each other fighting. Yes, they were fighting. They were fighting people. వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయి. స్టెఫెన్ మాటలకి వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయి. Great. So their hearts are piercing. Yes, their hearts are full of anger. Right, and let's have a look at Acts chapter 24, verse 24 to 25. అపొస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 24 నుంచి 25 వరకు. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన దృశ్యల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచున్నగా ఫిలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. Thank you, brother. Okay, and then how was their response? What did they do? మరి అక్కడ వారికి ఉన్న రెస్పాన్స్ ఏంటండి? ఇక్కడ చెప్పండి, వారు ఎలా ఫీల్ అయ్యారు? చెప్పాలి, వారు ఎలా ఫీల్ అయ్యారు? They feel responsible. Yeah, they were sad. ఇక్కడ ఫెలిక్స్ ఎలా ఫీల్ అయ్యాడంటే చాలా విచారంతో ఉన్నాడు. ఎందుకంటే మళ్ళా నేను పిలుస్తానులే అన్నాడు. పౌలు చెప్పిన మాటల్ని ఇప్పటికి చాలు అని చెప్పాడు.
Okay, and then we have the third response, which in Acts chapter 2, verse 36 to 38. Pardon, brother? అపోస్తుల కార్యాలు Acts chapter 2. 26 అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు చదవండి. చదవండి. సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. థ్యాంక్ యూ బ్రదర్. Thank you very much, brother. Okay, and how did they respond? వాళ్ళకి రెస్పాన్స్ ఎలా ఉందండి ఇక్కడ? రక్షణ పొందారా లేదా? పొందారండి. అలా హృదయాన్ని నొచ్చుకొని. They furious in their heart. They're sad. ఇంకా They were happy. They are pricked in the heart and said unto Peter and the rest of the apostles. Okay. Yes. పాపాన్ని ఒప్పుకొని And repent and be baptized everyone They were happy. in the Okay. name of Jesus Christ. Right, so here's the question: is this is the way we respond to God's word? So you is the Israelites. You must know these things. What the Jesus Christ is the crucifixion on the cross, and he died for you. yeah. Yes, you're సో right. ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి దేవుని వాక్యం మనం చదివినప్పుడు, దేవుని వాక్యం మనం విన్నప్పుడు లేక బోధిస్తుంటున్నప్పుడు కొంతమంది ఫైట్ చేస్తారు, మరి కొంతమంది ప్లే అనగా పారిపోతారు, కొద్దిమంది మాత్రమే హ్యాపీగా దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు. అనగా ఈ 3 ఆటల్లో ఏదో ఒక కేటగిరీలో మనం ఖచ్చితంగా ఉండే ఉంటాం. So here's the question: is in your marriage, if you are married, what do you do with your wife if you disagree with your wife, or your wife says something you don't like? Do you fight in your marriage, or are you quiet and you run away? You flight. So we talk about fight or flight when you are in conflict in your marriage. Which one are you? I'm a fighter. So when I am in trouble with my wife, I fight. I'm not a flighter. I don't hide. I want to fight and talk. And that's the చూడండి, ఇక్కడ way. మరి మ్యారేజ్ విషయంలో ఒకవేళ మీ భార్య మీతో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, మీ ఇద్దరికి ఒక సమస్య వచ్చినప్పుడు మీకు అబద్ధం చెప్తే మీ భార్య మీతో ఫైట్ చేస్తుంది. అప్పుడు ఆ గొడవ పెట్టినప్పుడు మీరు అక్కడ ఆమెతో ఫైట్ చేస్తారా, లేక ఆమెను విడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? ఫైట్ చేయకూడదు, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. విడిచిపెట్టేస్తారా? ఫైట్ చేస్తారు. సో ఆయన అదే చేస్తారంట, ఫైట్. So what are you like? So please share with us, in your marriage, do you fight or do you Yes. flight? What are you? మీరు ఫైట్ చేస్తారా లేదా విడిచిపెట్టి వెళ్ళిపోతారా, డైవర్స్ ఇచ్చేస్తారా? డైవర్స్ చేయటం. ఎవరా? భయం. ఫైట్ చేస్తాం. ఫైట్ చేస్తారా? ఫైట్ చేయాలి. They'll fight, brother. They'll fight each other. They fight. Okay, they fight. Brother Gela, what do you do? Do you fight or do you flight? Which one are you? మనం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, కానీ వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళాం కదా. వెళ్ళం సార్. ఇద్దరి మధ్యలో గొడవ వచ్చినప్పుడు అది. అండ్ మన కుమారి గారు, సిస్టర్ గారు చెప్పండి, జవాబు ఫైట్ చేస్తాం చెప్పండి. సార్. రాజుపైన పట్టుకు ఫైట్ చేస్తాం అంతే. అయ్యో బాబు, మీరు జాన్ పీటర్ గారితో ఫైట్ చేస్తారా మా అన్నయ్య గారితో? ఓకే, విడిపోవడానికి ప్రయత్నిస్తాం సార్. మరి సంతోషం. విడిపోకూడదు కాబట్టి మాక్సిమం కలిసి ఉండడానికే చూడాలి. అవునవును, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్, వెరీ గుడ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. Thank you.
Yes, so that's the same way. So if we see something in God's word, we'll probably do the same thing. So if in marriage, if I read something in the Bible and I don't like it, I will fight with God the same way, because that's what I do with my wife. So I also with God, I will fight with God. Like, why are you doing this with me, God? So same with our relationship with God. సో దేవుని యొక్క మరి విషయాలు కూడా మనం కూడా ఇలాగనే ఉంటూ ఉంటాం. ఎందుకంటే మనం దేవుని యొక్క అడుగు జాడలు నడుస్తాం. మనం విడిచిపెట్టి వెళ్ళాం. ఎందుకంటే ఆయనతో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మరి ఫైట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫైట్ చేయడం అనేది సహజం. I need. Please. Thank you. Yeah. Yes. Okay. Thank you, brother. Yes. So basically, we do the same with God, but God teaches us that we need to work to be in the middle, not here or there. We really need to work on being in the middle, which is difficult. కాబట్టి ఇక్కడ మరి ఆ రెండాట్లు ఏదో ఒకటి చేస్తాం. అయితే మధ్యలో ఉన్న దాని విషయంలో కొన్ని సందర్భాలు మనం మరి హ్యాపీగా ఉండడం అనేది కష్టంగా అనిపిస్తుంది. సో దేవుని వాక్యం కూడా మనం కొన్నిసార్లు మనం ఫైట్ చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఫెలిక్స్ లాంటి వాళ్ళు అయితే ఆడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుని వాక్యం మనకు అంగీకరించినప్పుడు, మనం స్వీకరించినప్పుడు మన సంతోషంగా ఉంటాం అన్నమాట. హ్యాపీ లైఫ్. Now, if you are a trainer and you have a student and you ask your student which one is this, then you can tell your student, when we read you something in the Bible, you will see which one you react. And we want to remind you that when you work with God's word, you are going to react like this. And we want you to be aware and always try and go to the middle, to be humble when we do Bible studies with you. మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు, ఇతరులతో మన దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు మనం చాలా హంబుల్గా తగ్గించుకొని మనం తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలి. అలాగనే ఇతరులకు దేవుని వాక్యాన్ని అలాగే మనం పంచుకోవాలన్నమాట. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది హ్యాపీ, సంతోషం. Okay, excellent. Let me have a look. I think this is the last drawing in this booklet. We covered that off, and I think that is the end of our lesson on the word booklet. So we've completed all the drawings in the word booklet. There's a few more, but we won't cover that. But we have actually now done everything in the word booklet. So well done to all this. I hope you are equipped. Is there any questions or comments? Yes, brother. We will ask one question, one preacher. Yeah. Okay, how they understood. Okay, just show the booklet, the hard questions, brother. Okay. Hard questions. Let's go to the మరి hard కొన్ని questions. ప్రశ్నలు అడుగుతాం. Good. మీకు ఏం అర్థమైందో మీరు చెప్పండి. ఈ యొక్క లెసన్ నుంచి హార్డ్ క్వశ్చన్స్ ఈ యొక్క మనం ఒకసారి గమనించుకుందాం. Okay. బ్రదర్ వాసు గారు మీరు రెడీగా ఉండండి. జవాబు చెప్తారా? Right. So we've బ్రదర్ covered వాసు this. గారు. Berean qualities we covered. What can you do? Brother. Yes. Okay, brother. I will ask the questions that Right. so that చూడండి బ్రదర్ వాసు గారు, ఈరోజు మీ లెసన్ విన్నారు కదా. ఈ లెసన్ లో బెరియన్ క్వాలిటీస్ ఏంటండి అవి చెప్తారా? మీకేం అర్థమైందో? బెరియన్ క్వాలిటీస్ 4 క్వాలిటీస్ చెప్పారు కదా. లేదు మైక్ అని చెప్పండి. సత్యరాజు గారు మీరు కానీ బెరియన్ క్వాలిటీస్ 4 చెప్పారు కదా. 4 వాటిలో మీకు చెప్తారా సత్యరాజు గారు? Number 4 1, క్వాలిటీస్ చెప్పండి. నెంబర్ 1. examine. They will examine ఓకే, ఎగ్జామిన్. వెరీ గుడ్. eagerly, ఏగర్లీ. and they have eye watching, ఓకే, యా వాచింగ్. యా and whether and clarification of whether it is wrong or right, అన్నీ. and clarification whether ఎస్. రైట్ ఆర్ రాంగ్. రైట్ ఆర్ రాంగ్. ఓకే ఓకే అండి, చాలా మరి And ఎక్సలెంట్ గా చెప్పారు. చెప్పండి. and also fight. దానికి 3 రెస్పాన్సెస్ ఏంటి అక్కడ? ఫైట్. Yes. ఎస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ అడుగుతాను. చూడండి, రెండో క్వశ్చన్ అంటే ఏ లేఖనాలు విచ్ స్క్రిప్చర్స్ డూ యూ రిజెక్ట్ అండ్ డోంట్ లైక్?
ఇందులో మీకు ఏదైనా నచ్చింది ఉన్నదా, నచ్చలేదు ఉంది ఏమైనా? నచ్చలేదు ఏమైనా ఉన్నాయా అక్కడ? లేదండి, నచ్చినవి ఉన్నాయండి. ఓకే. ఓకే. రిజెక్ట్ చేయం కదా, డోంట్ రిజెక్ట్, బట్ లైక్ యూ లైక్ కదా. ఓకే ఓకే ఓకే. తర్వాత వాట్ కెన్ యూ డూ అబౌట్ ఇట్ అనగా దీనికోసం మనం ఏం చేస్తాం అండి? వాట్ ఇతరులకు కెన్ యూ డూ అబౌట్ ఇట్? ఇతరులకు వాక్యం ఇతరులకు చెప్తూ ఉంటాం. వాక్యం హంబులుగా మనం ఉండాలి. ఓకే అండి. ఇతరులకి వాక్యం బోధించాలి, వాళ్ళకి మాదిరిగా మనం కనిపించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. సిస్టర్ గారు బాగా చెప్పారు. ఎస్ఆర్ జ్యోతి గారు, సిస్టర్ గారు, మీకు ఏమైనా అర్థమైందా? అమ్మా త్రివేణి, సిస్టర్ త్రివేణి, ఇందులో క్వాలిటీస్ ఏమా లీడియా గారు కానీ ఈ 4 క్వాలిటీస్ మీకు అర్థమైనాయా? ఏగర్నెస్, మాట్లాడు, మైక్ ఆన్ చేయండి. సిస్టర్ త్రివేణి గారు, లీడియా, సిస్టర్ లీడియా గారు. అండి తిప్పస్వామి గారు, ఈ 4 క్వాలిటీస్ మీకు ఏమైనా అర్థమైనాయా? ఏంటి ఏంటి అవి 4 క్వాలిటీస్? Conflict. 4 క్వాలిటీస్. ఫస్ట్ ఏగర్నెస్, లవ్ సింబల్ ఉంది కదా. పరీక్షించడము, ఫైట్ చేయడము, మంచి హృదయంతో, ఆసక్తితో, జాగ్రత్తగా, అండర్ ఆల్సో ఫైట్ గా చేయాలి. అర్థమైందండి. బెరయాన్స్ ఉన్నారు కదా, బెరయాన్స్ ఏం చేస్తారు వాళ్ళు? అదే పరీక్షించడము, ఆసక్తిగా, మంచి హృదయంతో, జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు మనము హౌ డు యూ యూజువల్లీ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్? అంటే కాన్ఫ్లిక్ట్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? ఫైట్ చేస్తామా, పారిపోతామా? ఫైట్ చేస్తాం. వెరీ గుడ్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్. ఫైట్ చేస్తాం. తర్వాత వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది ఛాలెంజింగ్ బైబిల్ టాపిక్స్ ఆర్ కామెంట్స్? మరి బైబిల్లో మనకి ఏమన్నా ఛాలెంజింగ్ గా ఏమన్నా ఉంటే ప్రశ్న అడగండి. మీకు ఏమన్నా ఫేలెక్స్ ఎందుకు వెళ్ళిపోయాడు ఒక ప్రశ్న కదా అంటే ఫేలెక్స్ ఎందుకు దేవుని వాక్యం అనుకుంటే వెళ్ళిపోయాడు? చెప్పండి బ్రదర్ స్టాన్. Why the Felix Yes. left from the Paul? Why? What is the reason? The question is from- He was afraid about the topic about judgment because Paul was teaching about the judgment to come, and Felix knew that he had to change his life and accept Jesus, so he got afraid. Like, this is stuff I want to stay away. Don't want to change my life. So because Paul was teaching about the judgment of God. మరి పౌలు గారు ఫేలిక్స్ కి దేవుని యొక్క తీర్పును గురించి చెప్తున్నప్పుడు అతడు భయపడి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యాన్ని వినకుండా పారిపోయాడు అనమాట. చాలా మంది అలాగే పారిపోతారు, దేవుని వాక్యం వింటారు చాలా మంది. థ్యాంక్ యూ బ్రదర్. Yes. అండ్ లాస్ట్ క్వశ్చన్ వాట్ కెన్ యూ డూ టు ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్? ఒకవేళ మనకి ఏమైనా వీక్నెస్ ఉన్నాయి అనుకోండి, ఫైట్ చేసే వీక్నెస్, పారిపోయే వీక్నెస్ ఏముంది అనుకోండి, మనం దాన్ని ఎలాగ మనం సరి చేసుకుంటాం? Overcome ఎలా చెప్పండి. మాక్సిమం దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి చూడాలి, ప్రార్థన ద్వారా సరి చేసుకోవడానికి చూడాలి. ఓకే, వండర్ఫుల్. యా, మనం దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సరి చేసుకోవాలి. వీ హావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. థ్యాంక్ యూ బ్రదర్ స్టైన్ ఫర్ యువర్ వండర్ఫుల్ టీచింగ్. ఒకసారి మీరు డ్రాయింగ్స్ చూపించండి, ఎవరు చేస్తారు ఏంటో డ్రాయింగ్స్. ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ తిప్పస్వామి గారు చెప్పండి. ఆర్ యు టీచింగ్ దిస్ డ్రాయింగ్స్, దిస్ లెసన్స్ ఇన్ యువర్ చర్చ్? మీ సంఘంలో మీరు చెప్తున్నారా? చెప్తున్నామండి. ఏం చేస్తున్నారు చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. ఏం చేస్తున్నారు? మీరు డ్రాయింగ్స్ చూపించి నాకులాగా చూపించి మాట్లాడండి. ఈ డ్రాయింగ్స్ చేస్తున్నారు కదా మీరు, వీటిని మీరు ఏం చేస్తారు? చర్చ్ లో చెప్తున్నారు ఎవరికైనా లేదా? చెప్తున్నామండి. స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ గారు. ఎస్ బ్రదర్ తిప్పస్వామి ఈజ్ ఎవ్రీ లెసన్ టీచింగ్ ఇన్ హిస్ గ్రూప్ ఇన్ ద చర్చ్ ఇన్ ద. ఎక్కడెక్కడ చెప్తున్నారు చెప్పండి నాకు, ఎవరెవరు చెప్తున్నారు?
నేను కొన్ని ఏంటి ఇంట్లో పోతే చెప్తానండి. హౌస్ విజిటింగ్ పోయినప్పుడు చర్చ చెప్తా ఉంటాం. యా ఈస్ టీచింగ్ ఇన్ ద హౌస్ టు హౌస్. ఓకే, వెరీ గుడ్. మీరు టీడీ Very జాన్ good. గారు మీ లెసన్ చూపించండి ఒకసారి. మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడెక్కడ మీరు టీచ్ చేస్తారు ఈ లెసన్ చెప్పండి. బ్రదర్ టీడీ జాన్ గారు, షో యువర్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ చూపించి మీరు మాట్లాడండి. Our believers' houses. ఇంగ్లీష్ చెప్పండి. Our believer houses. We are teaching this. We are doing it in practical. ఓకే, వండర్ఫుల్. ఇంకా And also in our churches and Sunday worships, and also in the cottage meetings, we are ఓకే doing the drawings and the explanation, what is the correction of the word. Okay, brother. Yes, brother T.D. John is preaching in that believer house and also small cottage houses, small churches in the streets. He is teaching the lessons and making disciples. Thank you, Right. brother T.D. John. Thank you so much. Next, Bhadraya గారు మీరు డ్రాయింగ్ చూపించండి. మీరు ఏం చేస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఎవరు బోధిస్తున్నారు చెప్పాలి ఈ లెసన్ లో. అదే ప్రతి వారం ఒక పావు గంట సంఘానికి వివరించి చెప్తున్నాను. ఎవ్రీ సండే బ్రదర్ భద్రయ్య గారు బ్రదర్ భద్రయ్య ఈజ్ టీచింగ్ ఇన్ హిస్ కాంగ్రిగేషన్ అబౌట్ దిస్ లెసన్స్. థ్యాంక్ యూ బ్రదర్ భద్రయ్య గారు. Thank you, brother. వాసు గారు మీరు చెప్పండి. వాసు గారు, సిస్టర్ గారు మీరు తీస్తున్నారా స్క్రీన్ షాట్లు? బ్రదర్ వాసు గారు, ఎస్ బ్రదర్ వాసు గారు మాట్లాడండి. ఏం చేస్తున్నారు మీరు, ఎలా టీచ్ చేస్తున్నారు డిసైపుల్స్ కి? మీరు ప్రాక్టికల్ వర్క్ ఎలా చేస్తారు? ఈ లెసన్ నేర్చుకుంటున్నారు కదా, ఎవరైనా ఉపయోగమా లేదా చెప్పండి, మాట్లాడండి. మైక్ ఆన్ చేయండి వాసు గారు, వినిపించట్లేదు. హలో, దీని ద్వారాగా అయితే అయ్యగారు ఒకటండి, మనం బైబిల్ గా బోధించడానికి మనకు అయ్యగారు చెప్పిన వాక్యం అక్షరాలుగా పనికొస్తుందండి మా జీవితాల్లో. ఓకే బైబిల్లో అన్ని ఉన్నట్టు చెప్పడానికి. ఎందుకంటే బైబిల్ నేర్చుకోవడానికి ఎంత నేర్చుకున్నా చాలా తక్కువే కాబట్టి తెలియలేని వాళ్ళకి ఈజీగా చెప్పే ప్రాసెస్. దేవుడి దగ్గరికి Okay. ఎలా నడుచుకోవాలన్నా, ఒకరిని ఎలాగా మనం ముందుగా వారి దగ్గరికి వెళ్ళి ఎలా వాళ్ళ స్నేహం చేసుకోవాలన్నా ముందు ప్రేమ అనే విషయంతో వాళ్ళ దగ్గర స్టార్ట్ చేసి బైబిల్ గా బోధిస్తే ఖచ్చితంగా మారుతారు. Okay, thank you. And this sister Kumari garu saying that the Bible, you are teaching that this lesson is the diagrams very easy to communicate with the people and the group of people, teaching with love and affection. And many disciples, but unfortunately, many disciples not having their own Bible. This is the problem. But still, we are using these lessons. Whatever you're teaching every week, we are showing the diagrams. This is the God's word. This is the God's love. This is the God's salvation. And sister, and giving her report to you this time. Thank you. Thank you, sister. Thank you so much. ఇంకా చెప్తారు sisters? లిడియా గారు చూపించండి మీ డయాగ్రామ్. లిడియా గారు మీరు కూడా ఈ లెసన్ ద్వారా మీరు ఎలా చెప్తున్నారు ఏంటి చెప్పండి. లిడియా మీ గారు ఫేస్ కనిపించాలి. వాయిస్ మాట్లాడమ్మా. లిడియా గారు మాట్లాడు, మైక్ ఆన్ చేయండి. బ్రదర్ గారు నా వాయిస్ వినబడుతుందా? బెన్యామిన్ పట్టణం వినిపిస్తుంది. గురించి మేము నేర్చుకున్నది ఓకే, పరీక్షించుకోవడము, మంచితనంగా ఉండడము, జాగ్రత్తగా ఉండడము. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, మరి ప్రతి వారం కూడా మీరు లెసన్లు మీరు చెప్తున్నారా? మీ ఫ్రెండ్స్ చెప్తున్నారా? మీ స్నేహితులకి, మీ సంఘంలో వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారా లేదా? మా పిల్లలకు చెప్పుకుంటాం అయ్యా, మేము పిల్లలకు ఓకే, చెప్పుకుంటాము, ఓకే. మా అక్కపక్కల వాళ్ళకి చెప్పుకుంటుంటాం. ఓకే. అండ్ సిస్టర్ లీడియా, Yes. yeah, sister Lydia teaching to her children and also to her neighbors about these lessons and about the God's stories every week. Thank you, sister Lydia Wow. garu. మీకు వందనాలు. ఓకే, వందనాలు. థాంక్యూ సార్. బ్రదర్ గారు మాట్లాడండి. వినిపిస్తుంది? ఎవరు మాట్లాడుతున్నారు? బ్రదర్ గారు మాట్లాడండి, మైక్ ఆన్ చేసి. మీ మాట మాకు వినిపిస్తుంది. వాసుని బ్రదర్. వాసు గారు చెప్పండి. యా, మీరు ఈ లెసన్లు ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు? సార్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మా సంఘంలో యవనస్తులు కొంతమంది ఉన్నారు బ్రదర్. ఓకే అండి. ఏ విధంగా మనం సేవలోకి వెళ్ళాలి, ఏ విధంగా సేవలోకి వెళ్తే ఎవరిని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి అనే విషయాల గురించి వాళ్ళని బలపరచడానికి, సంఘస్థుల్ని కూడాను
కొద్ది బలం మోటివేట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి బ్రదర్. Okay, and this brother Vasu James Garu is teaching his youth in the church and giving the training, making the disciples for Christ, and giving that training and producing the more disciples through these lessons. Thank you, brother Vasu Garu. Thank you so much. And Drawing sister good. Triveni Garu. Yeah, good drawing. Sister Praise God. Triveni Garu. Matladan. Yes, praise God. బ్రదర్ Yeah, మాట్లాడమ్మా సిస్టర్ గారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. Good evening, sister. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ లెసన్ మీరు ఏమైనా ఉపయోగపడుతున్నాయా సిస్టర్ గారు మీకు? ఉపయోగపడుతున్నాయి బ్రదర్, నేను ఆంధ్రాలో చెప్తున్నాను. ఓకే, she is teaching at Andhra Pradesh and these lessons are very useful. Thank you, sister Triveni garu. కడప డిస్ట్రిక్ట్ బద్వేల్ కాలేజ్. Kadapa district lo. Thank you. Thank you. Kadapa, she is teaching at the Kadapa district for the ladies ministry and equipping the women's ministry in the Kadapa district. Sister, thank you so much. And Esther garu మాట్లాడండి. సిస్టర్ ఎస్తేర్ గారు, మీరు కన్నడలో చెప్తారా తెలుగు చెప్తారు చెప్పండి. అలాగే ఈ లెసన్ మీకు ఉపయోగపడుతున్నాయి. మీరు ఎవరికైనా టీచ్ చేస్తున్నారా లేదా? సింధు అంటే సింధు కూడా మాట్లాడు. ఎస్పీ ఎస్ఆర్ గారు మాట్లాడండి ఫస్ట్, తర్వాత సింధు మాట్లాడుతుంది. ఎస్ఆర్ గారు మాట్లాడండి. మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయలేదు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. సింధు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. Okay, I think maybe some problem. Okay, brother Stain, thank you so much for your wonderful lessons every week. And all the disciples they're making. Chapter making. ಸಭೆಯಲ್ಲಿ ಹೇಳ್ತೀವಯ್ಯ. Okay. ಸಭೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ಹೊರಗಡೆ ಪ್ರೇಯರ್ ಅಲ್ಲಿ ಹೋದಾಗ ಹೇಳ್ತೀವಿ. Okay. She is Sister Esther is teaching that in that prayer meetings and outside meetings. Thank you, Sister Esther garu. Thank you very much. Jyoti garu మాట్లాడతారా మీరు? Jyoti garu మాట్లాడతారా? Sister Jyoti garu మాట్లాడతారా? లేదండి. Yes, చెప్పండి ఈ లెసన్. Esther Jyoti garu ఈ లెసన్ మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి. సంఘంలోను మా పాప కూడా నేర్చుకుంటుంది. ఓకే, సంఘాలు కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి కూడా ఉపయోగపడుతున్నాయండి. ఓకే. Sister Esther Jyoti garu saying that these lessons are very useful to her daughter and also to her congregation. They're equipping by this lesson. Thank you so much. ఇంకెవరైనా మాట్లాడతారా? Those who would like to speak about these lessons, how these lessons are useful. మీ ఈరోజు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందరితో ఆయనతో మీరు మాట్లాడారు, ఆయన విన్నారు కూడా మీ మాటలు కూడా. ఇంకెవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. సత్యరాజు గారు, ఇంకెవరైనా మిగిలారా ఎవరైనా? అండ్ ఈరోజు కొత్తగా వచ్చారు కదా బ్రదర్ గారు, ఎవరు మన చిత్రదుర్గ సోదరులు మంజునాథ్ గారు. ఓకే అండి, లింక్ ఓకే. మీకు ఈ క్లాస్ ఎలా కనిపించింది మీకు? ఓకే, గుడ్. ಮಂಜುನಾಥ್ ಮಾತಾಡ್ರಿ. ಮಂಜುನಾಥ್ ಫಸ್ಟ್ ರೀ. మంజునాథ్, సిగ్నల్ ప్రాబ్లం. ఎవరు ఇచ్చారు? తిప్పస్వామి మీరు ఇచ్చారా? తిప్పస్వామి గారు? అవునండి. ఓకే, వెరీ గుడ్. ఓకే. సింధు ఉందా? సింధు ఉన్నదా? సింధుని అడగండి, క్లాస్ ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. సింధు ఉన్నదా? How this class is useful for that youth and church members. Class feedback is తీసుకుని ముగించేస్తున్నాం. ఉన్నారా లేదా? ఉన్నారండి. సింధు త్వరగా క్లోజ్ చేద్దాం. Yeah, this is so useful for me. Yeah, I'm sharing this all to my friends and all, and for my neighbors. Thank you.
Okay. Thank you. This class is going to finish by the Brother Yeah. Stein. Please pray and Yeah. conclude session. How the feedback is today? Yeah, so I Please tell your yes. చెప్పండి. బ్రదర్ yes. మాట్లాడమ్మా. 1 minute మా అబ్బాయి ఏందో మాట్లాడుతుందండి. ఓకే రైట్ మాట్లాడండి. Good evening, Father. Yes. Hi, Father. Hello, how are you? Are you well? Chandra Baba, I'm studying 7th class. I'm glad you're here. Yes, do your best. From me, Father. My family also. Yeah. Very good. Thank you. good. God bless Yeah. you. So my feedback is your responses is highly appreciated because we work very hard to write these manuals and come up with these drawings, and even training many ministries is hard work. We do it late at night and whenever we can, and just your feedback is a great encouragement for me and for us, because